ఒక్కోసారి మన ఈగో గెలుస్తుంది. మనది తప్పైనా మన మాట నెగ్గితే మనం గెలిచామనే ఫీల్ ఉంటుంది చూడండి, అది చాలా కిక్ ఇస్తుంది. కానీ నిజమేంటో తెలుసా, ఈగోకి మనం ఇచ్చే టెంపరీ కిక్ మాత్రమే. మన ఈగో వల్ల మనం గెలిచామని అనిపిస్తుంది, కానీ మన లైఫ్ ఓడిపోతుంది. కానీ లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈగో పనిచేయదు, నీ ఇంట్యూషన్ మాత్రమే పనిచేస్తుంది. ఇంట్యూషన్ అంటే ఏంటో తెలుసా, నీ లోపల నుండి నీకు వాయిస్ వినిపిస్తుంది. ఎదిరించడమే సరైన మార్గం అని బలంగా నిర్ణయించుకున్నాడు వీరుడు. ఇప్పుడు విన్నావా? నువ్వు విన్నావా? విన్నావా? నాకే వినపట్ల, నీకేమైనా వినిపించిందా? ఇదే కరెక్ట్ అని. ఈ డెసిషన్ తీసుకోకపోతే నీ లైఫ్ పాడైపోతుంది, లేకపోతే నీ లైఫ్ నాశనం అయిపోతుంది, నా లైఫ్ చేంజింగ్ డెసిషన్ ఇదే అని నీ లోపల నుండి ఒక బలమైన వాయిస్ వినిపిస్తుంది. అదే ఇంట్యూషన్. ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేసినా, బెదిరించినా, ఎమోషనల్గా నిన్ను ఇబ్బంది పెట్టినా, నీ లైఫ్ నీకెంత ఇంపార్టెంటో నిన్ను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి నీ లైఫ్ అంత ఇంపార్టెంట్ కాదు. సాక్రిఫైస్ చేయడం మంచిదే, గొడవ ఎందుకులే అని చెప్పేసి కొన్నిసార్లు మనం సాక్రిఫైస్ చేస్తాం. బట్ ఎంతవరకు? నీ లైఫ్ మొత్తం టర్న్ అప్ అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు కదా అని నువ్వు ఆగిపోతే నీ లైఫ్ మొత్తం మటాష్. ఈగో కోసం ఫైట్ చేయకు, ఫియర్ వల్ల తగ్గిపోకు, ప్రెజర్తో డెసిషన్ ఏంటో మర్చిపోకు. నీకు కనుక క్లారిటీ ఉంటే, నీ ఇంట్యూషన్ నీకేం చెప్తుందో అది చేయడానికి వెనకాడకు. డేర్గా డెసిషన్ తీసుకో, కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళు. ఎందుకంటే నీ లైఫ్లో నీ రూల్స్ మాత్రమే పనిచేయాలి. నీ ఇంట్యూషన్ వల్ల నీ లైఫ్ మారిపోతుందని నీకు అనిపిస్తే ఆ ఇంట్యూషన్ ఏంటో కామెంట్ చేయండి. భయంతో బతికే వాళ్ళందరికీ కూడా ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.